ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. పాలకొండ సుబ్బారెడ్డి వీరు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు మరియు శిష్యులు. వీరు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి గురించి తెలియక ముందు రోజు వీరు ఇలా చేస్తూ ఉండేవారు. భోజనం చేసేటప్పుడు నిత్యం గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం చదువుకొని 3 ముద్దల అన్నం సద్గురువుకని సమర్పిస్తూ ఉండేవారు. ఆ తర్వాత భోజనం చేస్తూ ఉండేవారు. కాలాంతరంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి స్వప్న దర్శనం ఇచ్చి తాను ఎక్కడ ఉన్నానో చెబుతూ తనని సేవించమని ఆజ్ఞాపించారు. సుబ్బారెడ్డి గారిని తమ సేవలో ఉంచుకున్నారు శ్రీ స్వామివారు. ఇలా పాలకొండ సుబ్బారెడ్డి గారిల శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి చేత అనుగ్రహించబడాలి అంటే ఏమి చేయాలి? పాలకొండ సుబ్బారెడ్డి గారి పూర్వపుణ్యం మరియు నిత్యం చేసే నామజపం పూజ మొదలగునవి శ్రీ స్వామివారి సన్నిధికి వీరిని చేర్చాయి. అంటే ఇలాంటి సాధనలు మనం ఎక్కడ ఉన్నా శ్రీ సద్గురు చెంతకు చేర్చుతాయి అన్నది నిర్విధాంశం. శ్రీ స్వామివారి చెంతకు చేరిన తర్వాత కూడా వారిని సేవించుటకు మన పాపం కంటే పుణ్యం ఎక్కువగా ఉంటేనే సద్గురువుని శ్రద్ధగా సేవించగలం. ఆ పుణ్యం పెరుగుటకు కావలసినవి దేవతలను, గురువులను, బ్రహ్మజ్ఞానులను పూజించడం మరియు నామజపం చేయడం. ఒక్కొక్కప్పుడు పైన పేర్కొన్న సాధనలు చెయ్యలేనప్పుడు ఆ సాధన ఆచరించే శ్రద్ధా భక్తుల్ని ప్రసాదించమని కన్నీటితో శ్రీ స్వామివారిని ప్రార్థించాలి. అప్పుడు వారి సన్నిధి మనకి అనుభవం అవుతూ ఉంటుంది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధి అనుభవం అవుతుంది అని చెప్పటానికి ఒక లీల ఇక్కడ స్మరించుకోవచ్చు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు శరీరం వదిలేసిన తర్వాత నెల్లూరు పరిసర ప్రాంతంలో అనావృష్టి వల్ల నీరు లేక పశువులు, మనుషులు ఇక్కట్లు పడుతున్నారు. అప్పుడు పాలకొండ సుబ్బారెడ్డి గారు ఇలా మనసులోనే శ్రీ స్వామి వారికి మొరపెట్టుకున్నారు. స్వామి, మీరు ఉన్నప్పుడు మీతో చెప్పుకుంటే ఇలాంటి కష్టాలు అన్నీ తీరేవి. ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి అని అనుకున్నారు. వెంటనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి మనోనాత్రమునకు గోచరించి, అయ్యా, నీ కోరిక లోకం కొరకు కదా, నీ కోసం కాదు. 3 రోజుల్లో వర్షం పడుతుంది అని చెప్పారు. అదే విధంగా వర్షం పడింది. ఆ సంవత్సరం సాగు బ్రహ్మాండంగా సాగింది. ఓం నారాయణ ఆది నారాయణ.